हाई गाइस वेलकम बैक टू मई चैनल फ्रेंड्स मन टापिक इक्कड़ चूसुकुने वीडियो सो ई वीडियो चूसारा मनकी वाट्साप चाला ट्रेंडिंग लो अयिते वाट्साप स्टेटस लो सो दीनी मीरू मी योक्क फोटोनि अक्कड चेंज चेसुकुन्नारु चाला मंदी मीकु तेलियदु सो एला चेंज चेसुकोवालो इवाल्टी वीडियोलो पूर्तिगा एक्सप्लेन चेस्तानु सो दीनिकी कावाल्సిన మెటీరియల్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్ లో అప్లోడ్ చేసి మీ టెలిగ్రామ్ జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళేసి అయితే జాయిన్ అయితే అవ్వండి గైస్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను మీరు పక్కా ఫినిష్ చేస్తారు అనుకుంటున్నా సో గైస్ ఏమాత్రం ఆలస్యంగా వీడియోని స్టార్ట్ చేద్దాం फ्रेंड्स మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్ లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ ఇచ్చేసి మనకి కొన్ని రేషియోస్ అయితే వస్తాయి అందులో మనకి ఇక్కడ 9:16 రేషియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి మీ ఆటోమేటిక్గా మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీ ఫస్ట్ వన్ వచ్చేసి మీకు నేనైతే టెలిగ్రామ్ లో అయితే ఒక వీడియో ఇస్తాను చెప్పాను కదా మీరు అక్కడికి వెళ్ళేసి ఆ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో చూసుకోండి ఇదే అన్నమాట మనకి ఆ వీడియో సో ఈ వీడియో ఏంటంటే నేను అక్కడ ఫోటోని అయితే రిమూవ్ అయితే చేసేసాను అన్నమాట సో అక్కడ ఏం ఫోటో ఉండదు జస్ట్ మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడ నుంచి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకొని నేను చూపిస్తా ఫస్ట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి సో ఇక్కడ మనకి నమస్కారం పెడుతుంది చూసినావా సో అక్కడ మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి ఇక 3 సెకండ్స్ 94:7 కాడ మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ లేయర్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ పెట్టుకోవాలనుకుంటారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే నా ఫోటో సెలెక్ట్ చేసుకుంటా చూడండి సో నా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ చేసుకోవాలి కొంచెం సో ఇలా మనకి ఫుల్ స్క్రీన్ పైన రావాలి కాబట్టి ఇలా జూమ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హాఫ్ వరకు ఇలా కట్ చేసేసేయండి సో ఇలా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయండి సో ఇక్కడ మనకి మాస్క్ కార్డ్ ఉంది కదా ఎనేబుల్ చేసి ఇక్కడ ఫేదర్ అని ఉంది కదా సో దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసేయండి సో ఇంక్రీజ్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి ఇది వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు దీన్ని ఇలా స్క్రాల్ చేసేసేయండి సో స్క్రాల్ చేసేసిన తర్వాత సో ఇక్కడ చూసుకొని మనకి సో అదైతే మనకి ఇక్కడ పైన అయితే ఫోటో వస్తుంది సో దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి రౌండ్ షేప్ పెట్టుకోండి సో రౌండ్ షేప్ పెట్టుకుంటే మనకి కరెక్ట్ అయితే వస్తుంది వచ్చేసిన తర్వాత సో ఇక్కడ ఫెదర్ ఉంటుంది కదా సో దీన్ని మొత్తం ఇంక్రీజ్ అయితే చేసుకోండి సో ఇంక్రీజ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా అయితే వచ్చేస్తుంది కదా సో అరే ఇది మనకి యాంగిల్ చేంజ్ అని ఉంటుంది సో ఒక 1 మినిట్ సో ఇలా రౌండ్ షేప్ పెట్టేసుకుంటే కద్దాం సో చూసుకోండి ఇప్పుడు ప్లే చేసి చూపిస్తే ఎలా వచ్చిందో సో నేనైతే సాంగ్తో ప్లే చేస్తే ఎందుకంటే మనకి సాంగ్తో ప్లే చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి సో గైస్ చూసారు కదా చాలా సింపుల్ సో ఇలా మీ యొక్క వీడియోని కూడా ఎడిట్ చేసుకోండి సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదు ఇక్కడ షేర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్